రేపే శుక్రవారం, అలానే అమావాస్య కూడా. రేపు శుక్రవారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి రేపు ఎవరైతే ₹1 ఉప్పు నీటితో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారు జీవితంలోని అన్ని కష్టాలను తొలగించుకొని రాత్రికి రాత్రే వారి దరిద్రం తొలగిపోయి ధనం వారిని వెతుక్కుంటూ వస్తుంది. అదెలా సాధ్యమో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని, సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయని, ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి, దరిద్రం తొలగిపోతుంది అని నమ్ముతాము. అలాంటి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్యని శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ శుక్ర అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున కేవలం ₹1 ఉప్పు నీటితో చేసే ఈ పరిహారం అనేది పూర్తిగా మీ దరిద్రాన్ని తొలగిస్తుంది, లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. మనకు ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని దరిద్రాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా వాటి నుండి విముక్తిని పొందాలి అంటే రేపు ఎంతో శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున ₹1 ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. సహజంగా రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రూపాయి కాయిన్తో చేసే పరిహారం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. అందుకే రూపాయి కాయిన్స్ని అంటే చిల్లర నాణాలను అమావాస్య రోజుల్లో మనం గాజుకు సంబంధించినటువంటి బౌల్ని తీసుకొని ఆ బౌల్లో చిల్లర నాణాలను వేయాలి. అలా వేసి అమావాస్య రోజు రాత్రి 12 గంటల సమయంలో ఆ కాయిన్స్ని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండాలి. అలా చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. అమ్మవారు సంతోషంతో ఇంట్లోకి అడుగుపెట్టి ఆనంద తాండవం కూడా చేస్తుంది. కాబట్టి ఇలా అమావాస్య రోజుల్లో చిల్లర నాణాలతో చేసే పరిహారానికి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో మనం ₹1 కూడా ఖర్చు లేకుండా చేసుకునే ఈ పరిహారం రాత్రికి రాత్రే మన దరిద్రాన్ని తొలగించి మన దశను తింపుతూ ఉంటుంది. చాలాసార్లు మనం వినే ఉంటాం కదా, రాత్రికి రాత్రే వారి దశ తిరిగి దరిద్రం పోయి ధనవంతులుగా మారారని. అలా ఎందుకు జరుగుతుంది అంటే వారికి ఎప్పుడైతే దరిద్రం అనేది తొలగిపోతుందో, ఎప్పుడైతే మన గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయో వాటి యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయో అప్పుడు మన దశ అనేది తిరుగుతుంది. అది మనం మట్టి పట్టిన బంగారంలా మారేలా చేస్తుంది. ఎప్పుడో ఒక రాయి విసిరివేసిన ఆ రాయి యొక్క ఫలితం ఇలా మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు వస్తుంది. అలా మనకు దశ తిరిగి దరిద్రం పోయి రాత్రికి రాత్రి దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున అంటే రేపు శుక్రవారం అమావాస్య రోజున ₹1 ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. అయితే ఈ పరిహారం చాలా సులువుగా ఉంటుంది, కానీ దీని యొక్క ఫలితం అనేది మహా అద్భుతంగా గొప్పగా ఉంటుంది. అయితే రేపు శుక్రవారం శుక్ర అమావాస్య రోజున ముందుగా సూర్యోదయానికంటే ముందే లేవాలి. అలానే మర్చిపోకుండా ఎవ్వరికైనా సరే ₹1 అయినా దానంగా ఇవ్వండి. మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే పితృదేవతలకి నమస్కరించుకోండి, వారిని పూజించండి. భక్తిగా నమస్కరించుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేసి వారిని తలుచుకొని నమస్కరించుకోండి. అంతేకాదు పితృదేవతల పేరు పైన కనీసం 5గురికైనా సరే అన్నదానాన్ని చేయండి. మీకు ఏది సులువుగా ఉంటే మీ స్తోమతకి తగినట్టుగా అది దానం చేయండి. ఇలా చేశాక వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కాకికి పెట్టండి.
అలా కాకికి ఈ పదార్థాలను పెట్టడం వల్ల సాక్షాత్తు వారి ఆత్మే వచ్చి తిన్నట్టుగా భావించడం మనం చేస్తూ ఉంటాం కదా. అలా ఎప్పుడైతే కాకి మనం పెట్టిన ఆహారాన్ని తింటుందో అప్పుడు వారు పూర్తిగా మనపై ఎలాంటి కోపం లేదు, దోషం లేదు అని మనల్ని దీవించి వెళతారు. ఎప్పుడైతే పితృదోషాలు తొలగిపోతాయో అప్పుడే మన ఇంట్లో సుఖశాంతులు, పిల్లలు చెప్పిన మాట వినడం, మంచి భవిష్యత్తు ఉండడం, జీవితంలో ఎదగటం అవన్నీ కూడా ప్రారంభం అవుతాయి. అలా పితృదేవతలను తలుచుకోకుండా, పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ పోతే ఏ పనిలో కూడా విజయం కలగదు. పిల్లలు చెప్పిన మాట వినరు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా పితృదోషాల వల్ల రకరకాల సమస్యలు అనుభవిస్తున్న వారు చాలామంది ఉంటారు. అంతేకాదు వారి వ్యాపారంలో కూడా వృద్ధి ఉండదు. వారు విద్య, వ్యాపారం ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటన్నింటి నుండి విముక్తిని పొందాలి అంటే రేపు శుక్ర అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా పితృదేవతలను నమస్కరించుకోవాలి. అంతేకాదు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి చాలా సులువైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో నియమనిష్టలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లోకి రాత్రి సమయంలో గల్లు గల్లున నడుస్తూ వస్తుంది. అలా అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్ర అమావాస్య రోజున సాయంకాలం కొన్ని విధి విధానాలు పాటించాలి. అలానే మర్చిపోయి కూడా కొన్ని అంటే ఈ పనులు అస్సలు చేయకూడదు. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే గోర్లను, జుట్టుని కట్ చేసుకోకూడదు. అలానే రేపు అమావాస్య శుక్రవారం రోజున ఇంట్లో బూజుని దులపకూడదు. బూజుని దులిపితే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఈ మూడింటిని ఇలా ఈ 3 వస్తువులు తప్ప మిగతా కొన్ని శుభప్రదమైన వస్తువులను తెచ్చుకోవచ్చు. అలానే నూనె, నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు వంటివి ఈ అమావాస్య రోజు తెచ్చుకోకూడదు. అవి మర్చిపోయి తెచ్చుకున్నా కూడా ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. దానివల్ల జీవితంలో సుఖశాంతులు కరువైపోతాయి. సంపాదించే మార్గాలు మోసుకుపోతాయి. కాబట్టి ఈ పనులు చేయకూడదు. మరి ఇంట్లోకి ఏది తెచ్చుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో, డబ్బు అంతకంతా పెరుగుతుందో, సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయో కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. రేపు శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోవచ్చు. పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అలానే అలా తెచ్చుకున్న పచ్చ కర్పూరాన్ని సాయంకాలాన లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. పచ్చ కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. కాబట్టి వాటిని లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి సమర్పించాలి. అలానే కర్పూర హారతిని ఇవ్వాలి. ఇలా ఇవ్వటం వల్ల ఇంట్లోని దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వరాల వర్షాన్ని కురిపిస్తారు. కోరిన కోరికలను నెరవేరుస్తారు. సంపదను పెంచుతూ ఉంటారు. ఇంట్లో అంటే సౌభాగ్యం, సంపదను పెంచడంతో పాటు ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలను తగ్గించి వారి మధ్య అన్యోన్యతను కూడా పెంచుతారు. ఇలా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు రేపు శక్తివంతమైన అమావాస్య రోజున సాయంకాలాన ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటి బయట గడపను సాయంకాలాన కూడా కడిగి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మాన్ని అలంకరించుకోవాలి. అంతేకాదు ఇంటి ప్రధాన సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసి గంధంతో స్వస్తిక్ గుర్తుని, త్రిశూలం గుర్తుని, శంఖం గుర్తుని వేయాలి. ఇలా ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలానే సాయంకాలం గడపను శుభ్రం చేసి కడిగి అలంకరించిన తరువాత సింహద్వారానికి ఉండే తలుపులకి గంధంతో స్వస్తిక్, అలానే శంఖం గుర్తు, అలానే త్రిశూలం గుర్తు ఈ 3 గుర్తులను వేయండి. అలానే ఒక రాగి చెంబుని నీటిగా తలతల మెరిసే విధంగా శుభ్రం చేసి అందులో నీళ్లను పోసి కొద్దిగా పచ్చకర్పూరం, ఎర్రని పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఆ చెంబుని ఇంటి యొక్క సింహ
సింహద్వారానికి లోపల వైపున పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా సాయంకాలం 6:30 నుండి 7:30 లోపు తులసి కోట దగ్గర, అలానే ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు బయట వైపున దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. ప్రతినిత్యము వెలిగించకపోయినా రేపు శుక్రవారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ఈ దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు ఈ దీపాన్ని ఒక ప్రత్యేక విధి విధానాలతో వెలిగించవలసి ఉంటుంది. అదెలా అంటే, ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. లేదా మీకు 2 అందుబాటులో లేని పక్షంలో నిత్య దీపారాధనకు వాడే నూనెను కూడా పోసి వెలిగించవచ్చు. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా శుభప్రదమైన దీపం. ఇందులో 2 వత్తులు కలిపి ఒకటిగా వేయాలి తప్ప ఒక వత్తితో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తమలపాకులో ఒక వక్క, ఒక వెండి కాయిన్ లేదా రాగి కాయిన్, లేదు ఏవి అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ను వేసి ఒక లవంగాన్ని పెట్టి కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, పుష్పాలను ఆ దీపం దగ్గర సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఆ దీపం చాలా శక్తివంతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం 100% కలిగి తీరుతుంది. చాలా శుభప్రదమైన రోజు లక్ష్మీదేవి అమావాస్య, అలానే శుక్రవారం రోజు చాలా మంచి రోజు. ఈ రోజు సహజంగానే అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో ఎవరి ఇంటి సింహద్వారంకి ఎడమవైపు ఈ దీపం వెలుగుతుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు ఇక ఉత్తర దిక్కున కానీ ఈశాన్య దిక్కున కానీ ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ఉత్తర దిక్కు కానీ ఈశాన్యం దిక్కు కానీ లక్ష్మీప్రదమైనటువంటివిగా పరిగణించబడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆ 2 స్థానాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ 2 ప్రదేశాలు దైవాంగికరం అంటే దైవం అక్కడ నిలుస్తుంది, అలానే దైవ స్థానంగా పరిగణించబడతాయి. అందుకే వాటికి అంతటి శక్తి ఉంటుంది, అంత ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి. కాబట్టి ఉత్తర దిక్కున మనం బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని కానీ కుబేర ముగ్గుని కానీ వేసి అందులో పసుపు కుంకుమను వేసి అక్కడ ఒక మట్టి పాత్రలో నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో నూనెను పోసి 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం అంటే దీపం దగ్గర ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించండి. ఇలా ఉత్తర దిక్కున చేస్తే లక్ష్మీదేవి వస్తుంది. ఈశాన్యం దిక్కున చేస్తే లక్ష్మీదేవి, కుబేరుడు, అలానే గణపతి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. అంతేకాదు రేపు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం పూర్తి చేసుకునే సమయంలో నమో నారాయణాయ లక్ష్మీదేవాయ నమః అనుకుంటూ స్నానం ఆచరించి శుభప్రదమైన ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి, అంటే నల్లటి రంగు, నీలిరంగు తప్ప మిగతా అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు. ఉతికిన దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఉతకని మురికిగా ఉండే దుస్తులు, చినిగిపోయిన దుస్తులను అస్సలు వేసుకోకూడదు. ఇకపోతే ఈ విధంగా చేసి లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసి పూజ గదిలో పూజను పూర్తి చేసుకున్న తరువాత రాత్రి పడుకుంటాము అనే సమయంలో రూపాయి కాయను ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి, అందులో శుభ్రమైన నీటిని పొయ్యండి. పరిహారానికే కదా, ఏదైతే ఏముంది అని నెగ్లెక్ట్ చేస్తూ పోయకండి. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఇక అందులో నిండుగా అంటే కొద్దిగా తక్కువగా అంటే మామూలుగా నీటిని ఎలా పోస్తామో ఆ విధంగా పోసి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి చిటికెడు పచ్చ కర్పూరం వేసి ఒక రూపాయి కాయన్ని ఆ నీటిలో వేయండి. అలా వేసి మీరు నిద్రిస్తున్నటువంటి అంటే మంచం ఉంటుంది కదా, మంచం కానీ బెడ్ కానీ బెడ్రూమ్ కానీ హాలు కానీ ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే పడుకునే గదిలో మంచం కింద ఈ యొక్క గ్లాసుని పెట్టుకోవాలి. అలా అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గాజు గ్లాసుని ఉప్పు నీరు, పచ్చకర్పూరం, ఒక్క రూపాయి కాయన్ని వేసి అలా మనం పెట్టేయాలి. అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. అంటే రాత్రికి మీరు
అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని దైవ నామస్మరణ లోపల చేసుకోండి. అంటే మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామస్మరణ చేసుకోండి. వారిని తలచుకుంటూ కష్టాలు తొలగిపోవాలి, అప్పులు తొలగిపోవాలి, అదృష్టం కలిసి రావాలి, జాతక రీత్యా బాగుండాలి, గ్రహాలు అనుకూలించాలి అని మనస్సులో నిర్మలమైన మనస్సుతో భక్తిగా శ్రద్ధగా కోరుకోండి. ఇలా కోరుకున్న మీ కోరికలో నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ యొక్క పరిహారానికి ఫలితం వచ్చి తీరుతుంది. ఏదైనా మనం నీతిగా నిజాయితీగా చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు అయితే ఖచ్చితంగా చవి చూస్తారు. అంతేకాదు మనం చేసే పనిలో తప్పు లేకుండా, ఇతరులని నిందించకుండా, ఇతరులని చెడగొట్టకుండా మనం ఎదగాలి అని కోరుకోవాలి. కానీ ఇంకొకరి పతనాన్ని కోరుకుంటే మాత్రం ఎలాంటి పరిహారానికి ఫలితాలు రావు. కాబట్టి మన మంచి కోరి మనం కష్టపడి ఎదగాలి అని కోరుకోవాలి. కష్టంతో చేసినది ఏదైనా సరే ఎప్పటికైనా సరే అద్భుత ఫలితాలు ఉంటాయి. కష్టపడకుండా ఎదగాలి అనే దురాశ ఉంటే ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని మరి ఈ పరిహారాలు ఎందుకు అంటే మనకు కష్టానికి అదృష్టం తోడైనప్పుడే అన్ని విధాలుగా బాగుంటుంది. మనం చేసే కష్టానికి అదృష్టం తోడవ్వాలి అన్నా, గ్రహాలు అనుకూలించాలి అన్నా, గ్రహాల యొక్క దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. అందులో వేసిన దొడ్డుప్పు మన చుట్టూ ఉండే చెడుని తొలగిస్తాయి. మనకు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులను తొలగిస్తాయి. మన శరీరంలో ముఖకాంతిని, కొత్త ఉత్తేజాన్ని పెంచుతాయి. అందువల్ల మనం ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకం అనేది మనకు కలుగుతుంది. ఇక ఈ పరిహారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉండే ఉప్పు నీటిని ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి. అలానే అందులో ఉండే రూపాయికాయన్ని మాత్రం తీసుకొని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఏదైనా గుడికి వెళ్ళి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోయి రాత్రికి రాత్రే మీ దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. ధనవంతులుగా మారే అవకాశాలు ఎన్నో కనిపిస్తాయి. అలానే మరి మనం ఇంటి గుమ్మానికి బయట వెలిగించిన దీపం దగ్గర పెట్టిన రూపాయికాయన్ని ఏం చేయాలి అంటే గనక దానిని కూడా ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే అన్ని గండాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున మనం ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందో అని, ఉప్పు 1 రూపాయితో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.